హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. వాళ్ళైతే పిల్లలు మిగల్చకుండా తింటారు. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనం ఫస్ట్ క్యాప్సికమ్ అలాగే క్యారెట్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటని హై ఫైర్ మీదే పెట్టుకొని అలా ఎక్కువ కలుపుకుంటూ అలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇందులో మనం సాల్ట్ అనేది యాడ్ చేద్దాం. ఇందులో కారం కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత నేను చీజ్ అనేది తీసుకున్నాను. అలాగే నెయ్యి అలా తీసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం నేను పుదీనా యాడ్ చేస్తున్నాను. మసాలాస్ అవి ఏమీ యాడ్ చేయట్లేదు. ఇందులో కొంచెం మసాలా అలా వేసుకున్న బాగానే ఉంటుంది. నేను ఎగ్స్ 3 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ వేసుకున్నాక కొంచెం ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇది బాగా ఫ్రై చేసుకుంటూ అలాగే ఎక్కువగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం మంట హై ఫైర్ మీద పెట్టుకున్నాం కదా, మళ్ళీ మాడిపోతూ ఉంటాయి. అందుకని బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. రైస్ అనేది నేను ముందుగానే ఉడికించుకున్నాను. ఇప్పుడు రైస్ యాడ్ చేసేద్దాం. ఈ రైస్ వేసిన తర్వాత కూడా మనం కాసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అసలు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్.